అందరము కూడా దేవాది దేవునికి ఒక సాధనాలు, శత్రువులను పగ తీర్చుకున్న వారిని, వారి ప్రయత్నాలను మాన్పివేయడానికి, దేవునికి విరోధులను, ఆయన సంఘానికి విరోధులైన వారిని, అనగా శత్రువు సాతానుని, వాని యొక్క క్రియలను మానిపివేయడానికి, వాని యొక్క సమస్త తంత్రములను ఆర్పివేయడానికి, వాని యొక్క పనులన్నిటినీ కోల్చడానికి దేవాది దేవుడు తనకు తానుగా ఏమాత్రం పనిచేయకోకుండా ఆయన చంటి పిల్లలను, బాలురను ఆయన కోరుకోవడం అంటూ జరుగుతుంది. వారి నోట స్తుతి వారు చెల్లించగలిగితే దేవుడు ఒక దుర్గాన్ని స్థాపిస్తాడట. ప్రైజ్ ది లార్డ్. ఇది నా ప్రియమైన దేని బిడ్డలారా, అక్షరముగా అయితే యేసుక్రీస్తు వారు గాడిద మీద ప్రయాణము చేస్తున్నప్పుడు యెరూషలేము వీధులలో చంటి పిల్లలు, ఏ అవగాహన లేని పిల్లలు, ఏ జ్ఞానం లేని పిల్లలు యేసుక్రీస్తు వారు గాడిద మీద కూర్చుని యెరూషలేమునకు జయప్రవేశం చేస్తూ ఉంటుండగా ఆ పిల్లలు చెప్పడం మొదలుపెట్టారు, దావీదు కుమారునికి జయము, ప్రభుపేట వచ్చేవాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ అంటూ వారు స్తుతులు చెప్పడం అంటూ జరిగింది. అసలు ఏమీ తెలియదు వారికి. ఆ పిల్లలు వీధుల్లో పరుగు పరుగున వచ్చి మట్టలు పట్టుకొని, ఖర్జూరు మట్టలు పట్టుకొని స్తుతించడం అంటూ జరిగింది. అయితే అప్పుడు అక్కడున్న శాస్త్రులు అవ్వచ్చు, ప్రధాన యాజకులు అవ్వచ్చు, పరిసయ్యులు అవ్వచ్చు, యేసయ్య ఆ పిల్లకాయల నోరు మూయించు, ఆ పిల్లల నోరు మూయించు, వాళ్ళు ఏంటి అలా కేకలేస్తున్నారు అని యేసయ్య ఏదో చేయిస్తున్నట్టుగా, యేసయ్యే వారిని చెయ్యండ్రా అన్నట్టుగా, దానికి కారణం యేసయ్యే చెప్పాడు కాబట్టి చేస్తున్నారు అన్నట్టుగా వారు చెప్తుంటే యేసుక్రీస్తు వారు అన్నారు, ఈ పిల్లలు కానీ నోరు మూసారనుకోండి, ఈ పిల్లలు కానీ మౌనంగా ఉన్నారనుకోండి, రాళ్ళు కేకలేస్తాయి అని వారికి చెప్పడం అంటూ జరిగింది. నా ప్రియమైన దేని బిడ్డలారా, ఈ యొక్క పునరుద్ధానపు ఆరాధనలో ఒక శుభకరమైన అనుభవం ఏంటి అని అంటే, శత్రువు, పగ తీర్చుకున్నవాడు, విరోధులు, 3 మాటలు అక్కడ ఉన్నాయి. 1 శత్రువులు, 2 పగ తీర్చుకున్నవారు, 3 విరోధులు. ఈ 3 కూడా అపవాదికి సంబంధించిన అనుభవాలే, అపవాదికి చెందిన మోకయే. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో అంటాడు, మనం పోరాడినది శరీరులతో కాదు, ఆకాశ మండలం అందున్న దురాత్మ సమూహాలు, ప్రధానులు, అధికారులు, లోకనాథులు అని రకరకాల విభాగాలతో అక్కడ అపోస్తుడైన పౌలు ఎఫెసీయులకు రాస్తూ చెప్తాడు. అలాగా శత్రువులు అంటే సరిపోయేది దావీదు, కానీ దావీదు శత్రువులు, పగ తీర్చుకున్నవారు, విరోధులు అని ఈ 3 మాటలు పలకడం అంటూ జరిగింది. ఇంతకీ వారు ఒక క్రియ జరిగిస్తున్నారు, మాన్పివేయుట. మీరందరూ ఆ మాట మళ్ళీ ఒకసారి చదువుతారా? 2వ వచనం అందరూ చదువుదామా? శత్రువులను, పగ తీర్చుకున్న వారిని, వారి క్రియలు మాన్పివేయాలి. వారు చేసే ప్రతి పనిని, మనకు హాని చేసేటట్టుగా చేస్తున్న ప్రతి పనిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి
రైట్, దేవునికి స్తోత్రం. ఇక్కడ 2 మాటలు చెప్తున్నాడు. అంటే 1 శత్రువులు, 2 పగ తీర్చుకున్నవారు, 3 విరోధి. ఈ 3 మనకు బైబిల్లో కనబడతాయి. మీ విరోధి యగు అపవాది అంటాడు. మీ విరోధి యగు అపవాది అని, వాడు ఎవరిని మృంగుదామని గర్జించు సింహం వలె తిరుగులాడుతున్నాడు అంటాడు పేతురు పత్రికలో. అలాగా నా ప్రియమైన దేని బిడ్డలారా, అతడు శత్రువు, అతడు విరోధి, అతడు మన మీద ఏమాత్రం జాలి చూపేవాడు కాదు. ఏ నిమిషమైనా, ఏ క్షణమైనా మనకు హాని చేసేవాడే కానీ వాడు మనకేమాత్రం కూడా మేలు చేసేవాడు కాదు. మేలు చేసినట్టుగా మాట్లాడినట్టుగా ఉంది అవ్వతోని, కాదు, వాడు నాశనం చేయడానికి మాట్లాడాడు. అవ్వను ఆదామును నాశనం చేయడానికి మాట్లాడాడు. అలాగ మనతో ఆ క్రియలన్నీ జరిగిస్తాడు. మనల్ని నాశనం చేయడానికి, మనల్ని కోల్చడానికి వాడు వచ్చి ప్రయత్నాలు చేస్తాడు. వాడు కుయుక్తులతో, సాతానుడు తన తంత్రాలతో, తన యొక్క కుయుక్తితో అంటాడు కదా మాట. మనం మీకు అవసరమైన మాట మనందరికీ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ కొరింథీ 11వ అధ్యాయము 3వ వచనం, సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి అపోస్తలుడైన పౌలుకి భయం పట్టిందట. ఏంటి అని అంటే, ఈడు శత్రువగు సాతానుడు వచ్చి దేవుడి నుండి మనల్ని దూరం చేస్తాడేమో, దేవుడు మనకిచ్చిన పవిత్రత నుండి మనల్ని వేరు చేస్తాడేమో, దేవునికి మనకున్న సంబంధం నుండి మనల్ని వేరు చేస్తాడేమో. దేని చేత? కుయుక్తి చేత. కుయుక్తి చేత. ప్రైజ్ ద లార్డ్. నా ప్రియమైన దేని బిడ్డలారా, ఒక మాట. యేసయ్య దగ్గరికి వచ్చాడు సాతానుడు, అవ్వ దగ్గరికి వచ్చాడు. ఆ తర్వాత అవ్వను మోసగించాడు. అయితే అదే సాతానుడు మళ్ళీ యేసయ్య దగ్గరికి వచ్చాడు. శరీరాసనం, నేత్రాసనం, జీవపు డంబముతో పడగొట్టాలని వచ్చాడు. ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని తిను. శరీరాస. కొండ మీదకి తీసుకుని వెళ్ళి ఈ మహిమంతా నీకు ఇస్తాను. నేత్రాస. నువ్వు ఈ కొండ మీద నుండి కిందకు దుముకితే నువ్వు దేవుని కుమారుడువు, నీకు తిరుగులేదు, నిన్ను దేవదూతలు వచ్చి ఎత్తు పట్టుకుంటారు. అది ఒక అతిశయము, డంబము. ఈ మూడిటిలో యేసుక్రీస్తుని పడవేస్తాం అనుకున్నాడు. వాని కుయుక్తులను ఎరిగిన యేసయ్య వాక్యముతో ఎదిరించాడు. ఈ మూడిటి ద్వారా ఒక వ్యక్తికి పాపములో పడవేయడం జరుగుతుంది. నేత్రాస, శరీరాస, జీవపు డంబం. ఈ 3 కోణాలు. అవ్వ అది తినుటకు ఆహారం మంచిదిగా ఉంది, శరీరానికి బాగుంటుంది, రమ్యముగా ఉంది, అది నేత్రాస. 3వది దేవతలు అవుతారు, ఒక ఉన్నతమైన అనుభవం, డంబపు అనుభవం. ఆ మూడిటితో వాడు ఆ స్త్రీని పడగొట్టాడు కుయుక్తి చేత. వాడిగా రాలేదు, ఒక వేషం వేసుకుని వచ్చాడు. ఒక సర్పమును వాడుకున్నాడు. నా ప్రియమైన దేని బిడ్డలారా, యోబు దగ్గరికి భార్య రూపంలో వచ్చాడు. ఈ రోజున మన జీవితంలో వాడు ఎన్నో క్రియల చేత దేవుడి నుండి నిన్ను దూరం చేయాలి. దేవునికి మనకున్న బంధం తెంచాలి. ఏదో దేవుడికి మనకి బంధం తెగాలంటే పెద్ద ఘోర పాపమే చేయవసరం లేదండి. దేవుడు చెప్పినది చేయకపోవడమే పాపం.
దేవుడు చూడొద్దన్నది చూడటమే పాపం. దేవుడు చేయమన్నది చేయకపోవడమే పాపం. దేవుడు చేయమన్నది మానేయడమే పాపం. దేవునికి అవిధేయత చూపడమే పాపం. చిన్నది చాలు, మన మీద పెద్ద పాపమే చేయవసరంలే, చిన్నది చేస్తే చాలు ఆయనకి మనకు పెద్ద అగాధం ఏర్పడిపోద్ది, పెద్ద గోడ కట్టబడుతుంది. ఎంత అరుచుకున్నా లేదు, ఇంకా వాడు ఇంకా ఆనందిస్తాడు. నా ప్రయత్నం సఫలమయ్యింది, నా ప్రయత్నం విజయం పొందాను నేను. అలాంటి క్రియలు నీ పక్క నుండి జరుగుతూ ఉంటాయట. అయితే అవి మాన్పివేయాలంటే, ఆ విరోధి యొక్క క్రియలు, ఆ శత్రువు యొక్క క్రియలు, ఆ పగ తీర్చుకున్న వాని క్రియలు మాన్పివేయాలంటే నీ నోట నా నోట స్తుతి ఉండాలి. స్తుతుల మూలమున స్తుతిస్తూ ఉంటే నీ చుట్టూ ఒక దుర్గం కట్టబడుతుంది. స్తుతిస్తూ ఉంటే నీ చుట్టూ ఒక ప్రాకారం కట్టబడుతుంది. ఆ ప్రాకారం ఎప్పుడైతే కట్టబడిందో, సాతానుడు ఎన్ని చేద్దాం అనుకున్న ప్రాకారం నీకును సాతానుకి మధ్య ఉన్నది కాబట్టి నువ్వు కాపాడబడతావు. ప్రైజ్ హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. చాలు. అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తిమంతులు అగునట్లు అంటే, ఎవడి తంత్రాలంటండి? వాడి తంత్రాలు, వాడి ప్లాన్స్, వాడి యొక్క ప్రణాళికలు. సాతానా నీ ప్లాన్స్ అన్ని ఏంటి నా పట్ల అని అంటే, నువ్వు దేవునికి దూరం అయిపోవాలి, నువ్వు వాక్యానికి దూరం అయిపోవాలి, నువ్వు ప్రార్థనకు దూరం అయిపోవాలి, నువ్వు పవిత్రతకు దూరం అయిపోవాలి, దేవుని బోధకు నువ్వు దూరం అయిపోవాలి, స్తుతులకు దూరం అయిపోవాలి. నువ్వు దేవునితో బంధం తెంచేసుకోవాలి, వాక్యముతో బంధం తెంచేసుకోవాలి, ప్రార్థనతో బంధం తెంచేసుకోవాలి. అసలు దేవునితో సంబంధం లేకుండా నువ్వు ఎలా తిరిగినా పర్లేదు. అదే నా ప్లాన్. ఎలా తప్పిద్దామా నిన్ను, అటు వెళ్ళకోకుండా, వాక్యం బైబిల్ పట్టుకోకుండా, ప్రార్థన చేయకుండా, ఉపవాసం ఉండకోకుండా, రాత్రంతా ప్రార్థనలో ఉండకుండా, వేకుజాం ప్రార్థనలో ఉండకోకుండా, ఏకాంత ప్రార్థనలో ఉండకోకుండా, అస్సలే నువ్వు ఏమాత్రం ఉపవాసం ఉండకోకుండా, దేవుని యొక్క వాక్యం నువ్వు వినకోకుండా, దేవుని వాక్యం నువ్వు చదవుకోకుండా, దేవుని పాదాల దగ్గర గడపకోకుండా, ఆయన బోధ దగ్గర కూర్చోకోకుండా, ఆయన రక్తం దగ్గర కూర్చోకోకుండా, ఆయన పరిశుద్ధాత్మకు నువ్వు అందకోకుండా, ఆ సిలువ దగ్గరికి నువ్వు చేరకోకుండా, వాడి తంత్రాలతో నిన్ను దూరం చేస్తాడు. ఎంతమంది వింటున్నారు? రోజు ప్లాన్. వాడి తంత్రములను ఎదురించుటకు. అందుకే ఇక్కడ దావీదు అంటాడు, విరోధులు, శత్రువులు, పగ తీర్చుకున్నవారు. అది నీ కంటికి కనబడతా లేదు, కానీ అదృశ్యముగా ఉన్నారు. వాడు నీ ఇంటిలో దేవుడి విషయాల్లో అడ్డొచ్చేస్తాడు, లోక విషయంలో మాత్రం నిన్నేం చేయడు. దైవిక విషయాలన్నిటిలో నీకు అడ్డొస్తాడు. పర్వాలేదు, తర్వాత ఇప్పుడు వద్దులే, తర్వాత ఉదయం రాత్రి, ఇప్పుడు కాదు, వచ్చే నెల, ఈ వారం వద్దు, ఇంకా ఎన్నో రీతిలుగా నేను తప్పించాలని చూస్తాడు. వాని తంత్రములు మాన్పివేయుట కొరకు నీ నోట నా నోట స్తుతి అనేది ఉండాలి. స్తుతుల మూలమున నీ చుట్టూ ఒక దుర్గం ఉంటుంది, నా చుట్టూ ఒక దుర్గం ఉంటుంది. ఆ దుర్గమును దాటి వాడు రాలేదు. వాడి తంత్రములన్నీ మానిపోవేయబడతాయి. వాడు మనల్ని ఏమి చేయలేడు. అందుకే నీ నోట స్తుతి ఉండాలి. రైట్? స్తుతి ఉండడం మంచిదే, కానీ ఆ స్తుతి ఎవరి నోట ఉండాలి అంటే చంటి పిల్లలు. ప్రజలో చెప్పండి,
ఎవరండి మీరు? ఎవరండి? చంటి పిల్లలు. ఇక్కడ చంటి పిల్లలు ఎంతమంది ఉన్నారు? ఇక్కడ చంటి పిల్లలు ఎంతమంది ఉన్నారు? ప్రైజ్ ది లార్డ్. చంటి పిల్లోడికి ఏమైనా చెప్పండి, వింటాడు, లోబడతాడు. ఎదిగిన వారికి ఏమైనా చెప్పండి, వినరు, లోపడరు. ఇక్కడ చంటి పిల్లలు ఎవరు? చంటి పిల్లడు రే అటు వెళ్ళకరా అని అంటే ఆగిపోతాడు. వాడికి ఏదో భయ చెప్తే వాడు ఆగిపోతాడు. ఇలా చెయ్యి అంటే చేస్తాడు, ఇలా ఉండంటూ ఉంటాడు. చంటి పిల్లోడు, వాడికి ఏం చెప్పండి మీరు, చేస్తాడు. అందుకే మొక్కై వంగండి, మొక్కై వంగనిదే అంటాడు. మొక్కలో ఎంత వంచేయండి వంగుతుంది. యవనం వచ్చేటప్పటికి వంచలేరు, ఇరిగిపోతుంది. బాలుడుగా ఉన్నప్పుడే వంచేయండి, యవనస్తుడు అయిన తర్వాత వంగడు, ఇరిగిపోతాడు. బాలుడిగా ఉన్నప్పుడు మీరు జాలి పడుతున్నారు, బాలుడిగా ఉన్నప్పుడు, లేత మొక్కగా ఉన్నప్పుడు మీరు చాలా జాలి పడుతున్నారు, కనికరం చూపిస్తున్నారు, ప్రేమ వాని మీద ఒకలాంటి అపారమైన ప్రేమను కనపరిచేస్తున్నాడు, బాలుడి కదా అని. కానీ అంటాడు, బాలుడు నడవలసిన త్రోవ పిల్లలు దశలోనే వాడిని వంచండి అంటాడు బైబిల్. పిల్లలు తొందరగా వంగిపోతారు, లేత మొక్కను త్వరగా వంచేయచ్చు. ఎదిగిన తర్వాత, ముదిరిన తర్వాత వంచడం కష్టం. వంచితే ఇరుగుపోవడమైనా జరుగుతుంది, మళ్ళీ యథాస్థితికి రావడమైనా జరుగుతుంది. చంటి పిల్లలను నడపడం సులువు, పెద్దవారిని నడపడం కష్టం. ఇక్కడ పిల్లలు ఎంతమంది ఉన్నారు? మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారు అయితే పరలోక రాజ్యంలో చేరుతారు. మత్తయి 18:1-2 మత్తయి 18:2 3 వచనం. మీరు మార్పు నొంది దేవుని స్తోత్రం. మనం ఏమైపోవాలంటే, మనం అందరం ఇప్పుడు వయసు వచ్చిన మనం అందరం ఏమైపోవాలంటే అండి, మార్పు నుండి బిడ్డల వంటి వారం అయిపోవాలి. బిడ్డలకు కక్ష లేదు, బిడ్డలకు పగ లేదు, బిడ్డలకు ద్వేషం లేదు, బిడ్డలకు గర్వం లేదు, బిడ్డలకు అవయవాలు ఉన్నాయి, కానీ అవయవాలన్నీ కూడా పాపానికి తగిన రీతిగా తయారవ్వలేదు. పిల్లల అవయవాలు, కన్నులు ఉన్నాయి, పాపాన్ని చూడలేని కన్నులు ఉన్నాయి, కళ్ళు, కానీ ఆ జ్ఞానము, ఆ స్థితి రాలేదు ఆ కళ్ళకి. ఆ శరీరం ఉంది, కానీ ఆ పనులకు, ఆయా రకరకాలమైన విషయాలకు అవి మాత్రం శక్తి నొందలేదు. మీరు ఇప్పుడు ఎంత వయసు అయినా సరే, పిల్లలు ఎలాంటి పాపాన్ని చూసినా గుర్తుపట్టలేని వారుగా ఉన్నారో అలాంటి గుర్తుపట్టలేని స్థితికి వచ్చేయండి, అది చూడలేని స్థితికి వచ్చేయండి, అది అసలే లక్ష్య పెట్టలేని స్థితికి వచ్చేయండి. పిల్లోడి దగ్గర వాళ్ళ పోస్టు చూపించడం ఆడికేమీ కాదు, అలాగ అయిపోండి మీరు. అలాంటి పిల్లల నోట స్తుతి. ప్రభువా, చిన్నపిల్లల్లాగా మర్చిపోయే, పగ లేకుండా ఉండే, శరీర కార్యాలు లేని స్థితి నాకు కావాలి, శరీర క్రియలు నాలో లేని అనుభవం కావాలి. కళ్ళు మూసుకుందా. ఇక్కడ పెద్దోళ్ళు ఉన్నారు, ఇక్కడ ప్రకటనలకు పిల్లలైతే లోబడతారు, వాక్యాలకు పిల్లలైతే లోబడతారు, బిడ్డలైతే, చంటి పిల్లలైతే లోబడతారు. వయసు వచ్చిన వాళ్ళు కాబట్టి ఎదురు తిరుగుతున్నారు, తిరస్కరిస్తున్నారు. అలాగే చెప్తాడు లేదా, లెక్క చేస్తా లేదు.
వంగినట్టుగా నటించి బయటికి వెళ్ళిపోయి మళ్ళీ నిటారుగా నిలబడుతున్నారు. చంటి పిల్లలు నోట సంగమా చంటి పిల్లలుగా మారాలంటుంది బైబిల్, పరిశుద్ధాత్మ దేవుడు. మీరు పిల్లల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించరు, పరలోక రాజ్యంలో గొప్పవారు కాను. దేవా, ఆయన పాదాల దగ్గర పరిశుద్ధుడా, మీరు పిల్లలైతేనండి లోపడతారండి.